విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఆడుదాం ఆంధ్రాలో భాగంగా గజపతి నగరం కాలేజీ గ్రౌండ్లో 4 మండలాల్లో గెలుపొందిన క్రికెట్ క్రీడాకారులకు జిల్లా స్థాయి క్రికెట్ పోటీలకు స్థానిక ఎమ్మెల్యే బొత్స ఆపల నర్సయ్య చేతుల మీదుగా ప్రారంభించారు. 4 మండలాల్లో గెలుపొందిన క్రీడాకారులకు జిల్లా స్థాయిలో ఆడే అవకాశం ఉంటుందని స్థానిక ఎమ్మెల్యే ఆపల నర్సయ్య తెలిపారు. గ్రామాల్లో క్రీడా నైపుణ్యత కలిగిన క్రీడాకారులను గుర్తించాలనే ఉద్దేశంతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపకల్పన చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, నైపుణ్యత కలిగిన క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 5 టీంలకైనామో ఒక బ్యాడ్మింటన్ టీంతో తక్కువ ప్రైజ్ ఇచ్చారు, కానీ 5 టీంలు కూడా నియోజకవర్గ స్థానంలో ఫస్ట్ ప్రైజ్ 35,000, సెకండ్ ప్రైజ్ ఏమో 10,000, థర్డ్ ప్రైజ్ 5. మ్యూజిక్ పెట్టాల్సింది. ఇప్పుడు గట్టిరాజారు వర్సెస్ గజపతి నగరం ఇరు జట్ల మధ్య 4 చాలా దీంట్లో ఉన్నారంటే కారణం భగవాన్ దాస్ గారు. ఒక్క మనిషి చాలా మంది క్రీడాకులు తయారు చేశారు. అసలు ఈరోజు రాష్ట్ర స్థాయిలోనే భగవాన్ దాస్ గారి గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు. కాబట్టి ఏదైనా ఒక క్రీడాకారులు తయారు చేయడం దాని బాధ్యత మాత్రం మీ మీద ఉంటుంది. కాబట్టి మీరు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుంటే తప్పనిసరి మా తాలూకా సహాయ సహకారం ఉంటాయని చెప్పి సందర్భంగా సంక్రాంతి సంబరాలు ఏ విధంగా చేసుకుంటావో పండగ ముందు ఈ క్రీడాకారులను ప్రోత్సహించాలి, సంబరాలు చేసుకోవాలని ఆలోచనతోనే దీనికి శ్రీకారం చుట్టారు. పండగ ముందు సంక్రాంతి ముందు అని చెప్పేసి సందర్భంగా మరి తెలియజేసుకున్నాం. ఈరోజు ఏదైతే నైపుణ్యం ప్రదర్శించి నియోజకవర్గంలో ఫైనల్గా మరి ఈ నియోజకవర్గంకి మరి 3 రోజులు కూడా మీరందరూ కూడా ఎంతో శ్రమించి మరి విజేతలు అవ్వాలని మీరందరూ కూడా కోరుకుంటారు. మళ్ళీ నేనేమో జిల్లా స్థాయిలో ఆడాలి, రాష్ట్ర స్థాయిలో ఆడాలని నమ్మకంతోనే మీరేమో మరి పోటీలో పాల్గొంటున్నారు. తప్పనిసరిగా మీరందరూ కష్టపడి మా నియోజకవర్గాన్ని గజపతి నగరం నియోజకవర్గ రాష్ట్ర స్థాయిలో ఆడే విధంగా ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ అభినందిస్తున్నాం. మరి మేము చేస్తున్నాం. ఈరోజు ఈ క్రికెట్ సంబంధించి మరి మా వంతు కూడా మేము కృషి చేయాలని ఆలోచనతోనే ఆంధ్రప్రదేశ్ గౌరవ మన పెద్దలు ఈ క్రికెట్ని కూడా ప్రోత్సహించాలని ఆలోచనతోనే ప్రతి విలేజ్ కూడా ఒక క్రికెట్ కిట్నేమో ఈరోజు సప్లై చేస్తున్నారు. తొందరలో వారం 10 రోజుల్లో ప్రతి విలేజ్కి కూడా ఒక క్రికెట్ కిట్ ఇచ్చి ప్రోత్సాహం అందించాలన్న ఆలోచన కూడా మరి చేస్తాం. అన్ని విలేజ్లు కూడా ఈ క్రీడా సామగ్రిని అందిస్తామని సందర్భంగా మరి మీకు తెలియజేసుకుంటాం. అలాగే ఇక్కడున్న మన విజయనగరం జిల్లాలో ఉన్న క్రికెట్ అసోసియేషన్తో కూడా సెక్రటరీతో కూడా మాట్లాడినప్పుడు ఈ గ్రౌండ్కి కానీ వాళ్ళకి లీజుకి ఇస్తే ఈ గ్రౌండ్ని తయారు చేసి ఒక మంచి క్రికెట్ మ్యాచ్ చేస్తాము, దీనికి సంబంధించిన ఒక 15 లక్షల వరకు వెచ్చించి దీన్ని క్రికెట్ చేస్తాం వల్ల హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా అధికారులతో మాట్లాడి వాళ్ళకి తీసుకొచ్చినట్టయితే తప్పనిసరిగా ఈ గ్రౌండ్ని వాళ్ళు తీసుకొని దీనేమో మీ అందరికీ కూడా మరి క్రికెట్కి మనం ప్రోత్సహించాలంటే ఒక గ్రౌండ్ అనేది ఉంటేనే ప్రోత్సాహం వస్తుంది. ఏ సదుపాయాలు మేము ఇవ్వకుండా మీకు ప్రోత్సహించాలంటే అది చాలా కష్టం. క్రీడాకారులకి మేము సదుపాయాలు కల్పిస్తే మీలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసే విధంగా మేము ప్రయత్నం చేసినప్పుడే నాయకులుగా మాకు అది అవకాశం ఉంటుంది. కానీ మేమేమి ఇవ్వకుండా మీకేమో మేము నైపుణ్యాన్ని ఏ విధంగా తీయగలమని ఆలోచించాలి. ఈరోజు ఇక్కడ ఉన్న ఈ నియోజకవర్గంలో పీటీలు అందరూ కూడా ఎంతో శ్రమించి ఈరోజేమో మంచి మీరు ఉన్న నైపుణ్యాలు ఏది తీసే పనిలో ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆలోచన అనుగుణంగానే ఈ నియోజకవర్గంలో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించాలనే మంచి ఆలోచనతోనే ఇక్కడున్న వేదికమైన నాయకులు అలాగే ఇక్కడున్న పీటీలు అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగానే మేము కూడా పనిచేసి మరి ఈ గ్రామీణ క్రీడల్లో ఉన్న యువతకు మంచి ప్రోత్సాహం అందిస్తామని సందర్భంగా మరి తెలియజేసుకుంటూ ఇప్పటికే మీ అందరితో మాట్లాడించగలరు.